భరించలేక పూజలు చేయలేక గంగాదేవులు ఎందుకు వదలాలంటే ఆమె ఒక దేవత. అవును. దేవతను దేవతలో ఐక్యం చేస్తున్నారు. వదిలేస్తారు. అప్పుడు దోషం లేదు. ఓకే. ఎక్కడో రోడ్లో పారేసేదానికన్నా దేవతలు విఘ్నేశ్వరుని వాళ్ళ తల్లి నీళ్ళలో అయినటువంటి తల్లితో సమానమైన గంగాదేవిలో వెళ్తారు. శరణవరాత్రులప్పుడు కూడా కాళికాదేవిని కూడా గంగలోనే వెళ్తారు. ఆమె స్వీకరించిందంటూ లేదు. గంగాదేవి మనిషి చనిపోతే అస్థికులు గంగలోనే వెళ్తారు. చనిపోయేటప్పుడు నోట్లో నీళ్ళు పోసే వాళ్ళు లేకుండా చచ్చారంటారు. ఆ నీళ్ళు పోసినా కూడా బతికేదేమీ లేదు. అవును. కానీ చల్లగా ప్రాణం పోతుంది. గంగాదేవితో స్టార్ట్ అయిన జీవితం గంగాదేవితో ముగుస్తుంది. ఓకే. ఓకే. ఆమె గొప్ప దేవత. అందుకు శివలింగాలు అలా వదిలేసేవాళ్ళు. మాకు అక్కడ లోటుతో ఉంటే శివలింగం దొరికింది వచ్చి భూమిలో పూడిపోయేవి. అప్పట్లో వాళ్ళు భరించలేకుండా ఆశపడి ఇండ్లలో పెట్టుకుని లేదా ఇంకేదో చేసి గంగాదేవిలో వెళ్తే ప్రశాంతం అయిపోతుంది. మనకు పైన దేవతాగ్రహం రాదు. ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే మనం ఆ శక్తిని భరించలేమని చెప్తున్నారు. కానీ వ్యతిరేక పరిస్థితులు ఇంట్లో వస్తాయి. ఉండటం వల్ల మనం నిత్యము అభిషేకము, నైవేద్యము ఇవన్నీ చేయలేము కాబట్టి, అంటే ఒక అతిథిని మనం ఇంట్లో పిలిస్తేనే మర్యాద చేయకపోతే బాగోదు. అలాంటిది భగవంతుడికి లోటు చేస్తే మంచిది కాదు అని చెప్పి మనం పెట్టుకోకూడదు అంటారు కదా. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? కరెక్టే. అది ఇవన్నీ నేను చెప్పిన మెమరీ కార్డ్ అని మీకు చెప్పాను. ఇప్పుడు ఉన్నటువంటి భాషలో అది స్వీకరించేస్తుంది. మంచిని చెడునంతా లాగేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువగా చెడ్డనే, ఎక్కువ బాధని, దుఃఖాన్ని, ద్వేషాన్ని రిలీజ్ చేస్తుంటే ఏమవుతుంది, అదే మళ్ళీ అదేం చేస్తుంది, తిరిగి అదే విడుదల చేస్తుంది.